హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణలో విడుదలైన తెలంగాణ స్టేట్ హైకోర్ట్ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాల్లో విడుదలైన ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్ అండి. మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి. సో మీరు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. మీరు ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాసుకోవడానికి అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. యాక్చువల్గా 199 రూపీస్ ఉండేది. ఓకేనా. ఇటీవల జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఆల్మోస్ట్ 50% కవర్ చేశాయండి మన యొక్క గ్రాండ్ టెస్ట్లు. ఓకేనా. ఒకవేళ మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ మెటీరియల్ 25 మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ మెటీరియల్ పంపడము జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క మోడల్ పేపర్స్ ఉండేలా చూసుకోండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉన్నాయండి. ఓకేనా. ఈ మోడల్ పేపర్స్ ఎలాగున్నాయి అని తెలుసుకోవాలంటే ఒక మోడల్ పేపర్ని ఫ్రీగా మీకు అందజేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో అందజేస్తాను, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు ఒక డెమో శాంపిల్ పేపర్ అందిస్తాను. అది చూసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టులో మరి ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దామండి. ఇటీవల నిర్వహించినటువంటి సర్వే ప్రకారము చాలామంది అభ్యర్థులు జెన్యూన్ అప్డేట్ రూపంలో వారికి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది వివరాల రూపంలో తెలియజేశారు. చేసుకుని మనము ఈ డీటెయిల్స్ అయితే చూద్దాము. మరి చాలామంది అభ్యర్థులు ఓకేనా, సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వారికి ఎన్ని వచ్చాయి అంటే రెస్పాన్స్ షీట్స్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఓకేనా. మరి ఆ రెస్పాన్స్ షీట్స్ ప్రకారము ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే వివరాలు అయితే పంపడం ఇక్కడ మనము చూడవచ్చు. అయితే ఈ డేటా అంతా పరిశీలించిన తర్వాత మీకు ఆ సమ్మరీ అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టువి రెండు కూడా మార్కులు అయితే ఇవ్వడము జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులకి ఓకేనా, చాలామంది అభ్యర్థులకి 70 వరకు అయితే ఎక్కువ మొత్తంలో రావడము జరిగింది. ఓకేనా. 70 to 75 అయితే హైయెస్ట్ మార్క్స్గా ఇక్కడ రావడం అయితే మనము చూడవచ్చు. 80 మార్క్స్ అనేవి చాలా రేర్గా వచ్చాయండి. ఓకే. కామన్గా 70 to 75 మార్క్స్ అయితే రావడం జరిగింది. నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, 75+ గనక ఎవరైతే మరి స్కోర్ చేస్తారో వారికి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. 75+. ఓకేనా. ఇక 70 కంటే తక్కువ ఎవరికైతే వస్తాయో సో అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. మరి 75+ స్కోర్ చేసిన వారు ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వారిలో చాలా వరకు ఉన్నాయి. ఇంకా లీస్ట్గా చూసినట్లయితే 60లో చాలామంది ఉన్నారండి. ఆల్మోస్ట్ 60లోనే చాలామంది ఉన్నారు. ఓకేనా. కానీ 75+ వచ్చిన వారికి మాత్రం అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు జెన్యూన్గా అప్డేట్ అయితే పంపడము జరిగింది. ఇది ఒక సర్వేగా చెప్పుకోవచ్చండి. ఓకేనా. సో మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంకా ఈ యొక్క సర్వేలో పాల్గొనే వారు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో దాన్ని బట్టి మనమైతే రివైజ్డ్ కూడా అందజేస్తాము. ఓకేనా. మనకి అబ్జెక్షన్స్ అయితే అయిపోయిందండి, నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్ కీ కూడా మనకు విడుదల చేస్తారు. ఓకేనా. తెలంగాణ హైకోర్టు వారు మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ కీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అందులో ఇంకా క్లారిటీ అయితే రావడము జరుగుతుంది మీ యొక్క మార్కుల విషయంలో. సో గైస్, మరి ఇది అప్డేట్ అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.